బాప్తిజం తీసుకున్న తర్వాత నేమ్ మారుస్తారు కదా, పేరు మారుస్తారు. ఓకే. ఎందుకు మారుస్తారు అని అది మీ ప్రశ్న. ఓకే, వెరీ గుడ్. కూర్చోండి. ప్రశ్న ఏంటంటే, సహోదరి వైజాగ్ నుండి వచ్చిందట. విజయవాడ సార్. ఏదేమైనా సుదీర్ఘమైన ప్రాంతం నుండి మన సహవాసానికి వచ్చినందుకు దేవుని పక్షమున క్రీస్తు నామున వందనములు తెలియజేస్తూ, ప్రశ్న ఏంటంటే, బాప్టిజం తీసుకున్న తర్వాత విశ్వాసికి పేరు అనేది ఎందుకు మారుస్తారు కొన్ని సంఘాల్లో? ఆ అలవాటు ఎలా వచ్చింది అన్నది ప్రాముఖ్యం. బైబిల్ మనం చదువుతున్నప్పుడు మార్చాలి, విశ్వాసి మారిన తర్వాత పేరు మార్చాలని బైబిల్లో లేదు. మరి అలవాటు సంఘానికి, సంఘ వాతావరణానికి ఎట్లా వచ్చిందంటే, బైబిల్లో దేవుడితో కొందరు వ్యక్తులు దగ్గరైన తర్వాత వారి పేర్లు దేవుడే మార్చేశాడు. ఎగ్జాంపుల్కి అబ్రహాం మనకు తెలుసు, ఆయన పేరు మార్చేశాడు. శారా గారు పేరు మార్చేశాడు. యాకోబు పేరు మార్చేశాడు. ఇలా మనం చూస్తున్నప్పుడు వారి జీవన విధానాన్ని బట్టి, దేవునితో వారు నడుస్తున్న విధానాన్ని బట్టి కొన్ని గుర్తులుగా పేర్లు మార్చాడు. ఇక క్రొత్త నిబంధనకు వచ్చేసరికి బ్రతుకు మారడం ప్రాముఖ్యం తప్ప పేరు మారడం ప్రాముఖ్యం కాదు. ఎగ్జాంపుల్కి నేను పౌలని పేరు పెట్టుకుని పౌల్లా లేననుకోండి, పేరు మారు సుఖం ఏంటి? అవసరం లేదు కదా. నా పేరు మారకపోయినా నా తీవ్రత పౌలు గారు అడుగు జాడలుంటే నన్ను పౌలనే పిలుస్తారు. నేను తిమోతిలాగా ఒక న్యాయబద్ధమైన నాయకుడి కింద కట్టుబడి నేను బతికితే నా పేరు తిమోతి కాకపోయినా తిమోతి లాంటి వ్యక్తిత్వం కలిగిన వాడు. పేరు కాదు ఇంపార్టెంట్, చెప్పండి, తీరు మారాలి. అది మారినా మారకపోయినా పర్లేదు. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నిజానికి నా పేరు నేను మార్చుకోలేదు, మారిపోయింది. నా పేరు మా తాత పేరు. ఆ పేరు రాను రాను ఆ సౌండ్ పబ్లిక్లోకి బాగాలేదు కనుక మార్చారు జేమ్స్ అని. నా పేరు నాకు ఇష్టం కనుక కంటిన్యూ అయిపోయింది. ఒకవేళ మారలేదనుకోండి, నా పేరు మా తాత పేరే అనుకోండి, ఆ పేరు నా వ్యక్తిత్వాన్ని, నా పరిచయాన్ని బట్టి ఆ పేరుకు వాల్యూ పెరుగుద్ది. అప్పటి నుంచి ఆ పేరుకు విలువ పెరుగుద్ది. అంటే మనల్ని బట్టి పేరు విలువ రావాలి తప్ప పేరుని బట్టి మనకేం విలువ రాదు. కాబట్టి మార్చినా పర్వాలేదు, మార్చకపోయినా పర్వాలేదు. దీనివల్ల నరకానికి పోయేది ఏమీ లేదు. ఓకే అమ్మా, వెరీ గుడ్. యేసుక్రీస్తు వారిని అన్నయ్య అని కొంతమంది క్రైస్తవ సేవకులు, విశ్వాసులు కూడా యేసుక్రీస్తు వారిని అన్నయ్య అని కొంతమంది సేవకులు అలానే విశ్వాసులు కూడా బోధిస్తున్నారని. అన్నయ్య అనడం ఎంతవరకు సబం? ఓకే, వెరీ గుడ్. ఓకే తమ్ముడు కూర్చో. ప్రశ్న ఏంటంటే, ఇటీవల కాలంలో కొంచెం క్రైస్తవ్యానికి ఆగడాలు ఎక్కువయ్యాయి. ఏంటవి ఆగడాలు? ఆగడాలు భరించలేకపోతున్నామండి అంటారు సార్ పిల్లల్ని. అంటే పిచ్చి ముదురు కొంచెం తీవ్ర స్థాయికి వెళ్ళడం అన్నమాట. యేసుప్రభునట అన్నయ్య అని పిలుస్తున్నారట. ఏమని? అన్నయ్య. వింత ఏంటో చెప్పనా, యేసుప్రభు మనకు అన్నయ్య అనే ఒక వరుస మనం ఎలా కలుపుతున్నాం? యెహోవా దేవుడు తండ్రని, ఆయన ప్రథమ కుమారుడని, ఆయన తర్వాత మనం పిల్లలమని వరుసలు కలిపేసి అన్నయ్య అంటున్నాం. కానీ వింత ఏంటో చెప్పనా, బైబిల్ ఎబ్రీ గ్రంథకర్త ఒక మాట అన్నాడు. ఆయన ఏమన్నాడో ఒకసారి చూద్దాం. ఏప్రిల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. చదువుతాం. పరిశుద్ధపరచు వారికిని, పరిశుద్ధపరచబడు వారికిని అందరికీ ఒక్కటే మూలం. ఈ హేతువు చేత వారిని సహోదరులను పిలుచుటకు ఆయన సిగ్గుపడక. ఒక మాట అడుగుతున్నాను, యేసుప్రభు మనల్ని సహోదరులను పిలవడానికి సిగ్గుపడలేదట. అంటే సిగ్గుపడలేదు అన్నాడంటే ఆ సంగతి ఏంటి? సిగ్గుపడే సంగతి. దైవం పతనమైపోయిన మానవుల్ని సహోదరులను పిలవడం తనను తాను తగ్గించుకోవడం. మీకు అర్థమవుతుందా? ఆయన తగ్గొచ్చాడు కదని అని ఎలా ఉన్నాను భుజాల మీద చెయ్యి అంత ఎటకారం వద్దు యేసు ప్రభుత్వం.
నీకు అర్థమవుతుందా? ఇంకా ముదిరిపోయి ఏం మాట్లాడితే ఇంకేమన్నా వరుసలు పెడతారేమో. ఆయన తగ్గిపోయి మాట్లాడు కనుక మనం ఇంకా తగ్గిపోవాలి ఆయన దగ్గర. బాప్టిజం ఇచ్చి యోహాను చూడండి, ఆయన చెప్పులు మోయడానికి కూడా నేను సరిపోనన్నాడు ఆయన. దైవం మనతో బంధం కలపడమే ఒక వింత, ఆ బంధంలో మన సహోదరులను పిలవడమే ఒక వింత. ఆ పిలిచాడు కదని దొరికింది అవకాశమని మా అన్నయ్యని సరిపెట్టేసుకుని యేసుప్రభు నీలో పోల్చుకోవడం చాలా తక్కువ ఆలోచన. యేసుప్రభు వేరు, గుర్తుపెట్టుకోండి, మనం వేరు. ఆయన మనల్ని రక్షించడానికి వచ్చాడు కనుక మనల్ని పిలిచాడని ఆయనతో మనం సమానమైన హోదాను కలుపుకోవడం సరి అయిన సబబు అనిపించుకోదు. అది ఆయన తగ్గింపతి. ఆయన తగ్గించుకుని మనం పిలిచాడు కనుక మనం తగ్గాలి తప్ప దొరికింది అవకాశం అని మనం ఎగబడి మాట్లాడడం మంచిది. ఇప్పుడు కలెక్టర్ గారు మనకు ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, కలెక్టర్ గారు ఉన్నప్పుడు ఎంత ఫ్రెండ్ అయినా మాత్రం ఏరా ఏంట్రా అని అన్నావు అనుకో, ఏమంటారు నిన్ను? మరీ కామన్ సెన్స్ లేకపోవడం అంటారు దాన్ని. నీకు ఎంత ఫ్రెండ్ అయినా కొన్ని ఎథిక్స్ పాటించాలి. అలాగే దేవుడికి మనకున్న వ్యత్యాసం ఏంటంటే మనం ఆయన దృష్టికి ఏ విధంగా చూసినా ఆయనకి పిల్లలను పిలవబడ్డాను కూడా మనం సరిపోం. కాకపోతే ఆయనే దిగిపోయి మనతో సంధి చేసుకున్నాడు కనుక హద్దులు మీరకుండా మాట్లాడడం మంచిది. ఓకేనా? ఆయన సహోదరుడు అని అనడం అనొచ్చా అంటే అనొచ్చు, కానీ నీ ఫీలింగ్ ఏంటన్నది చాలా ప్రాముఖ్యం. ఏ ఉద్దేశంతో అంటున్నావు? సమానమని అంటున్నావా, లేకపోతే నన్ను సహోదరుడిగా కుమారుడిగా స్వీకరించాడని అంటున్నావా? ఏది ప్రాముఖ్యం అన్నది పలుకుతున్నవారు గమనించుకోవాలి. ఓకే, నెక్స్ట్. ఇప్పటికీ సమాజంలో ఉన్న కొన్ని దుర్బోధనలను బట్టి నాకు అనిపిస్తుంది తన యొక్క ఆలోచన ఎలా ఉందని. చాలామంది ఇంకా పాత నిబంధన అనుసరిస్తూనే ఉన్నారు. ఇప్పుడు మనం కూడా పాత నిబంధనను పాటించాలా, లేదంటే దాన్ని ఎంతవరకు మనం అర్థం చేసుకుని ఎలా దాన్ని అవగాహనలో పెట్టుకుని ఎలా దాని ప్రశ్న. ఓకే, పాత నిబంధన ఆ పదానికి మరొక పదం ఉంది, ధర్మశాస్త్రం అన్నాడు. ప్రశ్న ఏంటంటే చాలామంది ఇప్పటికీ పాత నిబంధన ధర్మశాస్త్రం పాటించాలని కొన్ని సంఘాలు కొంతమంది బోధకులు చెబుతున్నారు కదా, అది పాటించాలా పాటించకూడదు? ఇది ప్రశ్న. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, పాటించాలా పాటించకూడదా? మీరు ఏదంటే అదే అంటారా? వినండి, మీకు కూడా అవసరం. ధర్మశాస్త్రం అనేది ఉదయం నేను చెప్పా, ఎగ్జాంపుల్ మరలా గుర్తుపెట్టుకోండి. ధర్మశాస్త్రం అనేది ముఖ్యంగా 3 భాగాలు. ధర్మశాస్త్రంలో మొదటి భాగం ఏంటంటే ఆచార సాంప్రదాయాలు, కర్మకాండలు అంటారు వాటిని. ఆచార సాంప్రదాయాలు తెలుసు కదా, బలులు, తినే తిండి విషయాలు, సున్నతి కార్యక్రమాలు, విశ్రాంతి దినాలు, ఇవి ఆచార కర్మకాండలు. ఇది మొదటి భాగం. రెండవ భాగం ఏంటంటే నైతిక విలువలు. ఏంటవి? నైతిక విలువలు అంటే అబద్ధం ఆడకూడదు, దొంగిలించకూడదు, పొరుగువాడిని ఆశించకూడదు, వ్యభిచరించకూడదు. ఇవి నైతిక విలువలు అంటారు. ఇది రెండవ భాగం. ఇక మూడోది పరిపాలన విధానం. ప్రజలు ఎలా ఉండాలి, ఎలా పరిపాలించాలి, అడ్మినిస్ట్రేషన్ కోసం. ధర్మశాస్త్రం ఈ 3 భాగాలు మనకు కనబడుతుంది. యేసుప్రభు వచ్చిన తర్వాత ఆయన పలికిన మాట ఏంటంటే నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాను అన్నాడు. ధర్మశాస్త్రంలో నైతిక విలువలు కొట్టేలేదు ఆయన. మరేం కొట్టేశాడు ఆయన? ఇక నీ కొరకు ఒక గొర్రెో, మేకో, కోడో, ఏ పక్షో నీ కొరకు నీ కొరకు చనిపోయింది సాక్షాత్తు నేనే అన్నాడు ఆయన. అది కొట్టేశాడు ఆయన. బలులు కొట్టేశాడు, ఆచారాలు కొట్టేశాడు, సాంప్రదాయాలు కొట్టేశాడు. ఇక ఆ నిష్ఠాగరిష్ట కలిగిన ఆ మొండి ఆచారాలను కొట్టేసి ఇప్పుడు అవన్నీ నా అడుగుజాడల్లో నడవండి. అంటే కొట్టివేసింది ఏంటంటే ఆచార సాంప్రదాయాలు కొట్టివేశాడు, నైతిక విలువలు కొట్టివేయలేదు. యేసు ప్రభు మన కొరకు సిలువ వేయబడిపోయిన తర్వాత ఈసారి అబద్ధాలు ఆడండి అని చెప్పాడు ఆయన, ఈసారి దొంగిలించండి అని చెప్పాడు ఆయన. మరీ కఠినంగా మాట్లాడాడు. అబద్ధం ఆడాలన్న ఆలోచన కానీ, మోసగించాలన్న తలంపు కానీ, తప్పుడు చూపులు వచ్చినా ఇది తప్పే అన్నాడు దైవికంగా. కాబట్టి ఇంకా విలువలు పెంచాడు తప్ప విలువలేం తీసేయలేదు. మరొక మాట ఏంటంటే ధర్మశాస్త్రం ఎప్పటికీ పాటించాలంటే ఏ విధంగా పాటించాలి? నైతిక విలువలు ఎప్పటికీ పాటించాలి. నైతిక విలువలు మారో. మోసే వచ్చి వెళ్ళిపోయినా,
యేసుక్రీస్తు వచ్చి వెళ్ళిపోయినా, ఎంతమంది వచ్చి వెళ్ళిపోయినా, ఎంత కాలం గడిచినా నైతిక విలువలు అనేవి మారవు. అది గుర్తుపెట్టుకోండి. మరి ఎప్పటికీ ధర్మశాస్త్రం పాటించాలంటే ఎప్పటికీ ధర్మశాస్త్రం పాటించాలి. ఎలా పాటించాలి? సున్నతి, విశ్రాంతి దినం, బలులు, అది కాదు పాటించాల్సింది. మరి ఏం పాటించాలి? అన్నిటినీ కలిపి పౌలు గారు ఒక మంచి మాట అన్నాడు. ఒకసారి చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక ఒకసారి చూడండి. అపోస్తలుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయం అనుకుంటా, 13వ అధ్యాయం 8వ వచనం. ఒకడినొకడు ప్రేమించడి విషయంలో తప్ప మరి ఏమి ఎవనికి అచ్చి ఉండవద్దు. పొరుగువాడిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చువాడు. ధర్మశాస్త్రం అంతా ఎందులో ఉందట? పొరుగువాడిని ప్రేమించడంలోనే ఉందట. ఎలా ఉంది అని అంటే, ఎలాగంటే వ్యభిచరించొద్దు, నరహత్య చెయ్యొద్దు, దొంగిల్లవద్దు, ఆశించవద్దు అనినవి మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్న ఎడల అదియు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలనని వాక్యము సంక్షేపముగా ఇమిడి ఉన్నవి. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనక ప్రేమ కలిగి ఉండుటే ధర్మశాస్త్రము నెరవేర్చుట. ఏమర్థమైంది? మనతో వచ్చిన గొడవ ఏంటంటే ఏమర్థం అవ్వలేదు. ఏమర్థమైందంటే చూద్దాం. పొరుగువాడిని ప్రేమించడంలో ధర్మశాస్త్రం అంతా ఇమిడిపోయిందట. ఎలా ఇమిడిపోయింది? పొరుగువాడికి దొంగతనం, పొరుగువాడి దగ్గర దొంగతనం ఎప్పుడు మనం చేయలేము? వాడిని ప్రేమించినప్పుడు చేయలేం. పొరుగువాడికి ఎప్పుడు అబద్ధం చెప్పలేం? వాడిని ప్రేమించినప్పుడు చెప్పలేం. పొరుగువాడిది అన్యాయంగా ఎప్పుడు ఆశించలేం? వాడిని ప్రేమించినప్పుడు ఆశించలేం. పొరుగువాడిని ఎప్పుడు నరహత్య చేయలేం? వాడిని ప్రేమించినప్పుడు నరహత్య చేయలేం. పొరుగువారి సంసార జీవితాలని వ్యభిచారంగా ఎప్పుడు మార్చలేము? వాళ్ళని ప్రేమించినప్పుడు మార్చలేము. అంటే ప్రేమ ప్రతి ఆజ్ఞకు మూలమైంది. ప్రేమ ధర్మశాస్త్ర నెరవేర్పుకు కారణమైంది. అంటే ఏవైతే నైతిక విలువలు ఉన్నవో ఈ నైతిక విలువలు యేసుక్రీస్తు తీసేయలేదు. ఇవి ధర్మశాస్త్రం ఆది నుంచి ఉన్నాయి, క్రొత్త నిబంధనలు ఉన్నాయి, ఎప్పటికుంటాయి. ఎప్పటికే క్రైస్తవులు, ఇశ్రాయేలీలు, మనుషులైన వారు ఖచ్చితంగా ఇవి పాటించాలి. మరొక విషయం, ఒకరోజు యేసుక్రీస్తు వారు, ఎందుకంటే ఈ ప్రశ్న కొంచెం ఇంపార్టెంట్ కనుక వివరిస్తున్నా. యేసుక్రీస్తు వారిని ఒక బోధకుడు అడుగుతాడు. ఏమనంటే, ధర్మశాస్త్రంలో ప్రాముఖ్యమైన ఆజ్ఞలు ఏంటి? మత్తయి సువార్త 22వ అధ్యాయం. ధర్మశాస్త్రంలో ప్రాముఖ్యమైన ఆజ్ఞలు ఏంటి అని అడిగితే, ఆయన అడిగినప్పుడు ఆయన చాలా తెలివిగా చెప్తాడు. ఎవరు? యేసుక్రీస్తు వారు. ఏమని చెప్తాడు ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం చూడండి ఒకసారి. 22:35 వచ్చును. వారిలో ఒకడు ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఆయన శోధించుచు, బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగెను. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతో మీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనదియే. ఇది ముఖ్యమైనది. మొదటి ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలనది రెండవ ఆజ్ఞ. దాని వంటిదే. బాగా వినండి. అడిగిన ప్రశ్నలు ఎన్ని? ధర్మశాస్త్రం ఉపదేశకుడు అన్నాడు, ధర్మశాస్త్రం అంతా ఒక ఆజ్ఞలో చెప్పండి, నువ్వు మంచి బోధకుడు అయితే అని యేసుప్రభు వారిని ఇరికించాలని అడిగాడట. అప్పుడు యేసుప్రభు అన్నాడు, ఒకటి కాదు కానీ 2 చెప్తాను అన్నాడు. ఎన్నన్నాడు? 1 కాదు 2 చెప్తాను అన్నాడు. ధర్మశాస్త్రం విషయంలో 1 కాదు 2 అన్నాడు. ఆ 2 ధర్మశాస్త్రం అన్నాడు. 1, దేవుణ్ణి సంపూర్ణంగా ప్రేమించాలి. 2, నువ్వు దేవుణ్ణి సంపూర్ణంగా ప్రేమిస్తున్నావు అనడానికి గుర్తు నీ పొరుగు వాడిని ప్రేమించాలి. ఇదే ధర్మశాస్త్రం అన్నాడు. మరి ఇందులో మీరు గుర్తుపెట్టుకోండి, యేసుప్రభు వారు ఈరోజు మనకు వచ్చి చెప్పింది ఏంటి? సిలువలో కూడా మీరు సంపూర్ణంగా దేవుని ప్రేమించండి, మీ పొరుగు వారి కొరకు మీరు ప్రాణం పెట్టండి. ధర్మశాస్త్రం కదా. అంటే పాత నిబంధనలో ఏవి కొట్టేశాడు, ఏవి ఆచరించాలి, ఏవి కొట్టబడలేదు, ఏవి నిలబడి ఉన్నవి, ఈ క్లారిటీ మనకు తెలియాలి. దేవుని చిత్తమైతే ఓల్డ్ టెస్టిమెంట్ ఏదైతే ఉందో దాని సర్వే ఒకసారి స్టార్ట్ చేద్దాం. మనం సర్వే అంటే తెలుసా? కొలతలేయడం. ఆముల నుంచి ఈ మూలకి, ఈ మూల నుంచి ఆములు, మొత్తం ఏముందో దాన్ని దర్యాప్తు అంతా చేయడం. వీలైతే మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ధర్మశాస్త్రం అంతా ఒకసారి సర్వే చేద్దాం. సర్వేగా చేయలేదనుకోండి, ఏదో మూలకు పోతాం.
ఈ మహానుభావుడు ఉన్నాడుగా, ఇతను ఏం చేస్తాడంటే, మేము మీటింగ్స్కి వెళ్ళినప్పుడు జీపీఎస్ ఆన్ చేస్తాడు. కొన్ని ఊర్లు మాకు తెలియవు, ఊర్లు మీటింగ్ ఇచ్చిన తర్వాత ఏం జీపీఎస్ ఏంటో ఎప్పుడు సందుల్లోకి గోదావరి గొడ్లకి అక్కడ తీసుకెళ్తుంటుంది. ఒకరోజు అమలాపురం మీటింగ్కి వెళ్తుంటే ఆ జీపీఎస్ ఎక్కడ తీసుకుపోయిందంటే గోదావరి మధ్యలోకి తీసిపోయింది. చలికాలం అది. మేము అనుకుంటున్నాం బైపాస్లో ఉంది అనుకుంటున్నాం, గోదావరి అలా మెదలకుండా ఉంది. బైపాస్ అనుకుని వెళ్ళిపోయి ఏమైపోతాం కదా చివరి రోజుగా. కానీ దేవుని దయవల్ల అది గోదావరి మధ్యలోకి వెళ్ళిపోయి ఇసుక ర్యాంపులు ఉంటాయి చూసారు, ర్యాంప్ మధ్య. అంటే అది ఎందుకు అలా తప్పు చూపించిందంటే ఎప్పుడో చేసిన పురాతనమైన సర్వేలు అవి. సర్వే అప్డేట్ చేయలేదు, గూగుల్ మ్యాప్కి అప్డేట్ మ్యాప్ ఇవ్వలేదు. అందుకే ఆ పాత సర్వేలు కనుక కోనసీమ అంతా అలాగే ఉంటాయి. అది పాత సర్వే కనుక అలా ఉండిపోయినాయి. సర్వేలు సరిగా చేయకపోతే ఏమవుతాం, గోదావరిలోకి పోతాం అన్నమాట. అందుకు వీలైతే సర్వే చేద్దాం. ఒక మాట చూసి ముగించేస్తా. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం, ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం మొదటి వచనం చూడండి ఒకసారి. ధర్మశాస్త్రానికి వచ్చి, ధర్మశాస్త్రము రాబోచున్న మేలులు ఛాయగలదే కానీ ఆ వస్తువుల నిజస్వరూపం గలది కాదు గనక అన్నాడు. ధర్మశాస్త్రం ఏంటట, రాబోతున్న మేలులు ఛాయ. ఛాయ అంటే నీడ. ఒరిజినల్ రాబోతున్న దాన్ని చూపిస్తుంది. ఒరిజినల్ ఒక దిక్కునుందని నీడ చూపిస్తుందట. ఇప్పుడు అన్నాం, మనం పడిన తర్వాత నీడ పడుతుంది, అది ఒరిజినలా? అది ఒరిజినల్ కాదు. దానికి ఒక షాడో ఉందంటే, ఒక నీడ ఉందంటే దీని ఒరిజినల్ ఎక్కడో ఉందని. అంటే పాత నిబంధన దేన్ని చూపిస్తుందంటే యేసుక్రీస్తు అనే ఒక రుజువును, యేసుక్రీస్తు అనే ఒక విలువను చూపించడానికి ధర్మశాస్త్రం నీడలా చూపించిందంటే యేసు ప్రభువుని. అందుకే ఇదే 9వ అధ్యాయం 11 అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి ఆ రుజువులు, ఆ మేలులు, ఆ పాత నిబంధన నడవడికంతా ఎవరిని గురించి అంటే యేసుక్రీస్తు వారిని గురించి. ఇప్పుడు అడుగుతున్నా, పాత నిబంధన ఏం పాటించాలి, ఏం పాటించకూడదంటే ఆచార కర్మకాండలు, విశ్రాంతి దినాలు, పస్కా బలులు, ఇంకా ఏమున్నాయి చెప్పండి మీకు గుర్తొచ్చినవి. రొట్టెల పండగ, ఇంకా పంటలు పండుతుంటాయి చూసారా, దాని పేరు పెంతెకొస్తు పండుగలు. ఇవి కాదు, ఇవి పాటించమని చెప్పలా. ఇప్పుడు పాటించాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు అడుగు జాడల్లో నడవాలి. ఇప్పుడు పాటించాల్సింది విలువలు, నైతిక విలువలు మారవు, ఆచార సాంప్రదాయాలు మార్చేస్తాడు. ఇది ధర్మశాస్త్రం పాటించాలా, పాటించకూడదు. అర్థమైందా లేదా? అర్థమైపోతే మళ్ళీ మొదలెడతా. అర్థమైందా? ఓకే, సరే. క్రైస్తవులు సినిమాలు చూడొచ్చా అని అడుగుతున్నారంటే దొంగసాటున చూసేస్తున్నారన్నమాట. అది విషయం ఏంటంటే క్రైస్తవులు సినిమాలు చూడొచ్చా అన్న ప్రశ్నే తప్పు. అది ఎలా ఉంటుంది చెప్పిన, అబద్ధం ఆడొచ్చా అని అడగకూడదు. ఆ ప్రశ్నలు అనరు వాటిని. అబద్ధం ఆడొచ్చా, దొంగతనం చెయ్యొచ్చా, ఇవి ప్రశ్నలు కాదు. అవి అవిటి ప్రశ్నలు, అవి కుంటు ప్రశ్నలు. అవి అలా అడగకూడదు. అవి ఎలా ఉంటాయి చెప్పిన, దాన్ని ప్రశ్నే అనకూడదు. అడిగేవాడికి చెప్పండి. అంటే ఈ లైవ్లో చూస్తున్న బ్రదర్ నేను ఏమంటలా, ఆ నానుడు ఉంది కనుక ఆ నానుడు మంచిది కాదన్నా. అది ఎలా ఉంటుందంటే, పెళ్లి కానోడి దగ్గరికి వచ్చి నీకు ఎంతమంది పిల్లలని అడిగితే దాన్ని ప్రశ్న అంటారు, నీకు అవగాహన లేదంటారు. అలాగే క్రైస్తవులు సినిమాలు చూడొచ్చా అంటే అది ప్రశ్న కాదు, మీకు వాక్యపు అవగాహన లేదు. అది గుర్తుపెట్టుకోవాలి. క్రైస్తవులు సినిమాలు చూడొచ్చా అంటే అడుగుతున్నాను, సినిమా అనేది ఒక మాయ. అది ఏంటది? ఒక మాయ. దాని వలన మీరు ఏమి నేర్చుకుంటారో చెప్పండి. కొత్తగా వాడుతున్న పదాలు ఏంటంటే, అందులో మంచి తీసుకుంటారట, చెడు వదిలేస్తారట. అంటే వీళ్ళకి బైబిల్లో మంచి సరిపోలేదట. ఎక్కడ తీసుకుంటారట? సినిమాలు 3 గంటలు చూసి అందులో మంచంతా పక్కకు తీసుకొని అందులో మంచి ఎదుకుని. అడుగుతున్నాను, సినిమాలో ఏం చూపిస్తారు? మంచి చూపించే వాళ్ళు ఉన్నారా? మంచి చూపించే వాళ్ళు ఉన్నారా? ఈరోజు సినిమాల్లో ఏం చూపిస్తారు చెప్పిన? తాగడం ఫ్యాషన్ ఈరోజు, తల్లిదండ్రులను ఎదిరించడం ఫ్యాషన్ ఈరోజు, ఇంకా బూతులు మాట్లాడడం ఫ్యాషన్ ఈరోజు, ఎల్లెళ్ళి ఆడపిల్లల్ని కామెంట్ చేయడం ఫ్యాషన్ ఈరోజు, గుట్టుగా బతికే ఆడపిల్లల్ని చెప్పండి, ఆ పదం చెప్పండి, తీసుకెళ్ళిపోవడం ఫ్యాషన్ ఈరోజు, దానికి ప్రేమన ఫ్యాషన్. ఇవే కదా సినిమాలు. ఇందులో మంచి ఏముంది చెప్పండి?
ఇంకా ఒకవేళ అలా కదండి పాత సినిమాలు అంటే పాత సినిమాలు బ్లాక్ అండ్ వైట్ సినిమాలు అంటే బ్లాక్ అండ్ వైట్ సినిమా అక్కినేని నాగేశ్వరరావు గారు ఏమన్నారు ఒకసారి దూరదర్శన్ చూడండి చెప్తాడు ఆయన. దూరదర్శన్ ఇంటర్వ్యూ ఇస్తూ అక్కినేని నాగేశ్వరరావు గారు ఏమన్నారు తెలుసా? ఆయన ఇలా అన్నాడు, ఏంటి సార్ ఈ మధ్య మీరు లవ్ స్టోరీస్ తీయడం మానేశారు? ఆయన పెద్ద పెద్ద సినిమాలు తీశాడు కదా లవ్ స్టోరీస్, అందరూ చూస్తుంటారులండి. ఆయన తీసిన సినిమాలు కొన్ని ఉంటాయి, దేవదాస్ కానీ ఇలాంటివి సూపర్ డూప్ బంపర్ హిట్లు అవి. అలాంటివి చూసి తీసిన ఆయన అన్నాడు ఒకరోజు దూరదర్శన్ ఇంటర్వ్యూ ఇస్తే ఏమన్నాడంటే, మీరు ఎందుకు లవ్ స్టోరీ తీయడం మానేశారు, ఎందుకు ఇలాంటి కమర్షియల్ మూవీస్ మీరు తీయడం మానేశారు, ఇలాంటి ప్రజలకి ఆకట్టుకునే కథలు ఎందుకు మీరు ఎన్నుకోవట్లేదు అని అడిగితే ఏమని చెప్పిన, ప్రజలు ఎట్టువారంటే మేము 99% మంచిని చూపించి 10% లేదా 1% మేము చెడుని చూపించిన పబ్లిక్ చెడునే తీసుకుంటారు. ఆయన చెప్పిన మాట ఇది. 1% మంచిని చూపించి 10% చెడ్డని చూపించిన ఆ చెడ్డనే తీసుకుంటే తప్ప ఈ సమాజం మంచిని అస్సలు స్వీకరించదు. కాబట్టి ఈ దుష్ట సమాజంలో గుర్తుపెట్టుకోండి, మంచి అన్నది ఎక్కడన్నా దొరుకుతుందంటే ఒకే ఒక్క దిక్కున చెప్పండి, వాక్యంలో తప్ప ఇంకెక్కడ మంచి దొరకదు మనకి. మరలా నేను అడుగుతున్నా, సినిమాల్లో మంచి దొరుకుద్ది అనడానికి అసలు ఏ సినిమా మంచిదని ఒకటి చూపించండి నాకు. ఈ సినిమా మంచిదని ఒకటి ఆ సినిమాలో ఎన్ని వంకర్లు ఉంటాయో నిజంగా మీరు మనసు పెట్టి చూడండి. బూతులు, అల్లరి చూపులు, ఎగరడాలు, ఆ ఎదుటివాడిని ఏలన చేయడాలు, ఈ పనికి మాలిన ఈ చెత్త కథాంశం అంతా సినిమాల్లో ఉంటే 3 గంటలు దానికి టైం వెచ్చించి బైబిల్ చదవడం మానేసి వ్యర్థమైన కాలయాపన చేసి పనికి మాలిన ఇచ్చకపు మాటలు, ముసలమ్మ ముచ్చట్లు అవన్నీ 3 గంటలు నువ్వు చూస్తున్నావంటే ఇది వాక్యానుసారమా చెప్పండి. అండ్ అరిగి మీద కూర్చునే ముచ్చట్లు పెట్టొద్దు అన్నాడు. నువ్వు 3 గంటలు కూర్చుని నువ్వు ముచ్చట్లు వింటానంటే నేనేమంటాడు యేసుప్రభు? నాకు అర్థమవుందా? ముసలమ్మ ముచ్చట్లే వద్దన్నవాడు 3 గంటలు కూర్చొని ఏవేవో నేను చూసావేవో నేను చేస్తున్నా అంటే ఏమంటారు? సినిమా ఎంత ప్రమాదకరమైందంటే మీరు ఖచ్చితంగా చూడండి, ఆ సినిమా చూసి వచ్చిన తర్వాత ఆడి యాటిట్యూడ్ మారిపోద్ది చూడండి. ఆడి సేమ్ అలా మాట్లాడలే ట్రై చేస్తాడు. చూసారు మీరు ఎప్పుడన్నా గమనించారు లేదా? ఆడ ఆ సినిమా 3 గంటలు చూసి వచ్చేసిన తర్వాత అదే డైలాగ్ డెలివరీ అలాగే మాట్లాడుతుంటాడు. అలాగే ఉందాతనంగా మౌనంగా ఆ హీరోలా ఫీల్ అవుతున్నాడు. ఎంత ప్రభావం అంటే గుర్తుపెట్టుకోండి, ఆ హీరో అలా చేసాడని వీడు కూడా అలా చేస్తాడట. ఇంత వింతేడు చెప్పనా, ఆ మధ్యకాలంలో ఎవరు హీరో గారు ఏనుగు ఎక్కాడట. ఆ మధ్య మేము లైవ్లో కూడా వేసాం. ఏనుగు ఎక్కాడని నేను కూడా అలాగే చేస్తానని ఈడు ఏనుగు దగ్గరికి వెళ్ళి ఏనుగు ఎక్కబోయాడు తొండం దగ్గరికి, తిరగేసి కొట్టించి చచ్చిపోయాడు. చూసారా న్యూస్ వచ్చింది అది? ఇలాంటి పిచ్చి పనులు. ఆ హీరో అంటే కొండల మీద అటు ఇటు పాగుతున్నాడు, అటు ఇటు కొండ ఎక్కడ జారిపోయి పడిపోయి చచ్చిపోయాడు. సినిమాలు ప్రాణాలు తీసేస్తాయి, సినిమాలు జీవితాలు నాశనం చేస్తాయి, సినిమాలు సంసారాలను నిలబెట్టవు. మరి ఏమి నిలబెడతాయి? సిలువను గూర్చిన వార్త తప్ప మనిషికి మంచి ఏది చెయ్యదు. గుర్తుపెట్టుకోండి. ఒకవేళ బిబ్లికల్గా మీరు మాట్లాడాలనుకుంటే ఇదే విషయాన్ని కొంచెం విస్తరించి మాట్లాడదాం రండి. అవుట్లైన్స్ మాట్లాడుకుంటే సినిమాలు క్రైస్తవులు చూడకూడదు, ఎందుకంటే ఆ ప్రశ్నే తప్పు. అబద్ధం ఆడొచ్చా, దొంగిలించొచ్చా అన్న ప్రశ్నలు కావని ఎలా అయితే మనం అంటామో సినిమాలు చూడొచ్చు అన్నది కూడా ప్రశ్న కానే కాదు. అవగాహన లోపంతో మాట్లాడుతున్న మాటలు అనే దాన్ని కొనసాగిస్తూనే ఇప్పుడు సినిమాలు అంటే కేవలం ఈ సినీ ఇండస్ట్రీకి సంబంధించినవి కాకుండా ఇప్పుడు క్రైస్తవుల మూవీలు కూడా ఎవరైతే సినిమాలు చూడొచ్చు అని అంటున్నారో వారు ఎదుర్కొనే ప్రశ్నలు ఏంటంటే, మేమైనా ఎవరైనా మరి ఇప్పుడు మీరు క్రైస్తవ సినిమాలు చూస్తున్నారు కదా, మరి అవి కూడా సినిమాలే కదా, వేళ చూడొచ్చు మీరు అన్న ప్రశ్నలు కూడా ఎదుర్కొంటున్నారు. ఓకే, బయట ఇండస్ట్రీ సినిమాలు కాకుండా క్రైస్తవ సినిమాలు కూడా చూడొచ్చా? ఎందుకంటే మంచిది, బయట దానికి ఒక చెలో తీర్చిన వెళ్ళిపోతాను ముందుకి. రంగా బిల్లా తెలుసా? రంగా బిల్లా పాతోళ్ళు తెలిస్తే అవి ఎవరి పేర్లు తెలిసేవి? కొట్టండి, బీపీసీ న్యూస్లో ఒక న్యూస్ ఉంటుంది. రంగా బిర్లా అంటే భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఒక ఆడపిల్లని అత్యాచారం చేసి అన్యాయంగా కాల్చి చంపేసిన వాళ్ళు పేర్లెట్టి సినిమాలు తీశారు. అది సినిమా ఇండస్ట్రీ. రంగా బిల్లా అది కూడా సినిమా. ఇవి పేర్లు పిచ్చోడు, ఎర్రోడు, స్టూపిడ్, ఇంకా చెప్పండి, ఇవన్నీ పోగిరి, ఈ మధ్య ఇంకా మెంటలోడు, ఇంకా చెప్పండి, ఇవి పేర్లు. ఏంటి పేర్లే సరిగా లేవు, సినిమాలు బాగుంటాయా? ఇది తప్పించుకోవడానికి ఏమన్నారట? ఆమెను చూడమన్నా అవి కాదు, మరి ఏం చూడమన్నారట? దేవుడి సినిమాలు చూడమన్నారట. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఒక లౌకికమైన సినిమాని దైవికమైన బైబిల్ కథని తీసుకుని
రెండింటిని చూడండి. ఎగ్జాంపుల్కి ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ తీసుకోండి. ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ వల్ల మారారా, చెడిపోయారా? ఉండాలిగా, కనీసం మారారా? ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ చూసి నేను చెడిపోయాను అన్నవారు ఎవరైనా ఉన్నారు? మారిపోయి ఏడుస్తూ యేసుక్రీస్తు పాదాలు పట్టుకున్నారు. ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ కథాంశం ఎక్కడిది? బైబిల్ది. సినిమా అనేది గుర్తుపెట్టుకోండి. సినిమాలు చూడొద్దంటే సినిమా సినిమా సినిమా, అది సినిమా ఇది సినిమా, దీని లాజిక్ అంటే అసలు క్వశ్చనే కదా అది. సినిమాలు చూడకూడదంటే సినిమాలు చూడకూడదు, అది ఎలా ఉందో చెప్పినా అది ప్రశ్న కాదు. అది సినిమా ఇది సినిమా అంటే అది ప్రశ్న ఏంటి? ఇప్పుడు ఇలా అనొచ్చు అనకూడదు, ఎందుకులేండి, ఒకటంటే ఒకటి వచ్చిన గొడవ, ఒకటంటే ఒకటి ఎదురవుద్ది. సినిమాలు చూడొచ్చు అంటే క్లారిటీ ఇస్తున్నారు. దేవుడు సినిమాలు చూడొచ్చు అంటున్నా, దేవుడు సినిమాలు చూడొద్దని ఎవడన్నాడు? ఏ పాస్టర్ గారు ఏం చూడొద్దు అంటారు? కరుణమయుడు చూడొద్దంటారా? దయామయుడు చూడొద్దంటారా? ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ చూడొద్దన్నారా? లేదంటే ద లార్డ్ జీసస్ నజరేత్ చూడొద్దన్నారా? ఎవరు చూడొద్దంటారు? అవి చూడొద్దంటారు. ఏ పాస్టర్ గారైనా, సండే స్కూల్ టీచర్ గారైనా చూడొద్దనేది ఏంటంటే ఈ లౌకికమైన చిత్రాల జోలికి పోకండి. ఏవి చూడాలి, ఏవి చూడకూడదు? ఏవి చూడాలంటే బైబిలు కథలకు సంబంధించిన విషయాలే చూడాలి తప్ప, మరలా అంటున్నాను, బైబిల్ కథాంశానికి సంబంధించినవే దృశ్యాలైనా విషయాలైనా వినాలే తప్ప ఏవి పడితే అవి చూడడానికి వీల్లేదు, వినడానికి వీల్లేదు. ఓకేనా? ఓకే.